ధరిత్రి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి నాగిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఎకో వైజాగ్లో భాగంగా ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే ఇతివృత్తాంతంతో ఆదివారం ఉదయం 9 గంటలకు మాధవధారలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామని, 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు పోటీలలో పాల్గొనవచ్చునని తెలిపారు. ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళి మీద ఉందని పేర్కొన్నారు. మనం ఎవరిని హితంగా జీవించాలని కోరుతూ నిషేధించిన, ఒక్కసారి వాడి వదిలేసిన 16 రకాల ప్లాస్టిక్లను వినియోగించరాదని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్లు వీరేంద్ర కుమార్, కరుణరేఖ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్ రవితేజ, యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉంది కాబట్టి ఈ జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనం ఎందుకు కాపాడాలి? భూమి మీద మానవులు ఒక్కరే పర్యావరణానికి విపత్తు తెస్తున్నారు కాబట్టి మానవులు మారి పర్యావరణ హితంగా జీవిస్తే భూమి మీద అన్ని జీవులు జీవిస్తాయి. కాబట్టి మనం అంతా రాబోయే ఎర్త్ డే సందర్భంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీసు విశాఖపట్నంలో ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎర్త్ డే మనకి 22వ తారీఖున జరుగుతుంది కాబట్టి దీని మీద మనకి ఆల్రెడీ ఒక ఎర్త్ డేకి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి మనకి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనే థీము ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి ఎవ్రీ ఇయర్ ఇటువంటి థీమ్స్ మనకి ఇస్తూ ఉంటారు. సో దీనికి ఈ యొక్క ఇంపార్టెన్స్ని, ఎర్త్ డే యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివిధ రకాలైనటువంటి క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదివారం నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చిల్డ్రన్స్కి కాంపిటీషన్ జరుగుతుంది, డ్రాయింగ్ కాంపిటీషన్స్. అదేవిధంగా వివిధ కాలేజీల్లో ఈ ఎర్త్ డే సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ సందర్భం ఇచ్చినటువంటి థీమ్కి సంబంధించి మనకి గవర్నమెంట్ నిషేధించినటువంటి 16 రకాలైనటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని మనము యూజ్ చేయకుండా ఉండాలని కోరుతున్నాము. ప్లాస్టిక్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు చూస్తే చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకా బట్ స్టిల్ మనకు అక్కడక్కడ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ జరుగుతున్నాయి కాబట్టి, యూజ్ చేస్తున్నారు కాబట్టి అది పూర్తిగా నిషేధించాలని ప్రజల్ని కోరుతున్నాము. దీనికి సంబంధించి పోస్టర్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో మనకి ఈ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా అవగాహన కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. 23వ తారీఖున ఈ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి విజేతలకి మనకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా ఈ ధరిత్రి దినోత్సవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా 22వ తారీఖున ఈ 4 రోజుల ప్రోగ్రామ్స్ని మన విశాఖపట్నం గ్రీన్ క్లైమేట్ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మొదటి రోజులు వివిధ కాలేజీల్లో విద్యార్థులతో మమేకమయ్యి మన ధరిత్రి దినోత్సవం ఇంపార్టెన్స్ మరియు దాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లల్లో మరింత వాళ్ళ నైపుణ్యం నెలకొల్పడానికి వాళ్ళలో ఒక అవగాహన ధరిత్రి దినోత్సవం మీద కలగడం కోసం అని చెప్పి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా విశాఖపట్నం జోనల్ కార్యాలయంలో ఆదివారం నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దానికి సంబంధించి మీకు మంగళవారం నాడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందరూ దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరుకుంటుంది. థ్యాంక్ యూ.